తెలుగు సినీ పరిశ్రమలో మరోసారి అవార్డుల చిచ్చు రగిలింది. ప్రభుత్వాలు ఇచ్చినా ఇవ్వకపోయినా తాము పురస్కారాలు ఇస్తామని ఫిలిం ఛాంబర్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. సినిమా కష్టాలపై ఎప్పుడూ పెద్దగా నోరు విప్పని ఫిలిం ఛాంబర్ పెద్దలు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా తాము కూడా సెపరేట్గా పురస్కారాలు ఇస్తామనడంలో మతలబేంటి? హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో జరిగిన తెలుగు సినిమా దినోత్సవం కార్యక్రమంలో నటుడు, నిర్మాత మురళీమోహన్, ఛాంబర్ సెక్రటరీ దాము చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఛాంబర్ తరఫున ప్రతి ఏటా తెలుగు సినిమా దినోత్సవం నాడు అంటే ఫిబ్రవరి 6న అవార్డులిస్తామని వారు ప్రకటించారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు వేరువేరుగా అవార్డులు ప్రకటించినా నంది అవార్డుల తరహాలోనే ఛాంబర్ కూడా అవార్డులు ఇస్తుందని చెప్పడంపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇదివరకు నంది అవార్డులు ఇచ్చేవి, ఇవ్వటం మానేసారు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా మనమే మన ఛాంబర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేసి అవార్డులు ఇద్దామని చెప్పిన ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన అండి. డెఫినెట్గా చేసుకుందాం. ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మనం ఆధారపడకుండా. ఫిలిం ఛాంబర్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద అసోసియేషన్, మూల అసోసియేషన్ అన్నమాట. మిగిలిన అందరూ కూడా అందులో భాగస్థులమే. ఒక మా అన్న ఉండి రైటర్స్ అసోసియేషన్ అవనండి, డైరెక్టర్స్ అవనండి, ఏదైనా అన్నీ కూడా ఛాంబర్లోంచి వచ్చినాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ తరఫున, తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున, లేకపోతే తెలుగు ఫిలిం ఛాంబర్ తరఫున దీన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డులు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఆలోచనగా. ప్రభుత్వాలిచ్చే సినీ అవార్డులపైనే ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. పైరవీలు చేసిన వారికే కట్టబెడతారంటూ సినీ నటులే బాహాటంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నంది అవార్డుల సమయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగేది. కులపోరు, వర్గపోరు అంటూ దీర్ఘాలు తీసి మరీ విమర్శలు చేసిన నటులు ఉన్నారు. దీంతో ఈ ఆరోపణలను భరించలేకే అవార్డులపై వెనకంజ వేశాయి ప్రభుత్వాలు. ఇలాంటి సమయంలో 2 ప్రభుత్వాలతో మాట్లాడి అవార్డులపై సయోధ్య కుదిర్చి పురస్కారాలను తిరిగి పట్టాలెక్కించాల్సిన ఫిలిం ఛాంబర్ ప్రత్యేక అవార్డులిస్తామని ప్రకటించి అగ్గిరాజేసిందే. ప్రభుత్వాలు అవార్డులివ్వాలి కానీ ఫిలిం ఛాంబర్ ఇవ్వాలనుకోవడమేంటి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛాంబర్ నుంచి బేసిక్గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనేది ఛాంబర్ ద్వారా చేద్దామని గవర్నమెంట్స్ చేస్తాయి. అది వాటికి దీనికి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా, మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి. ఛాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఒక ఫంక్షన్ పెట్టి ఛాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా లేకపోతే ఇండస్ట్రీలో ఉన్న అనుభవకుల ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ ఛాంబర్ ద్వారా చేద్దామనేది ఒక ఆలోచన. సో ఇందాక ఎవరో డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. మాకు మేమే అవార్డులు ఇచ్చుకుంటామనడం సమంజసంగా లేదని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో తలెత్తే వివాదాలపై ఏమాత్రం నోరు మెదపని ఫిలిం ఛాంబర్ పెద్దలు సడన్ గా ఛాంబర్ అవార్డులను తెరపైకి తేవడంలో ఏదో మతలబుందన్న డిస్కషన్ జరుగుతోంది.